హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంకొన్ని DYEO ప్రాక్టీస్ క్వశ్చన్స్ తోటి మేము ముందుకు వచ్చేసాము. సో మనకి ఈ సిరీస్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. DYEO ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేసి సిలబస్ వీడియో కూడా ఉంది. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడి నుంచి చూసేయండి. సో సీటెట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, టెట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త వీడియోస్ కూడా వస్తాయి. బీఎడ్కి సంబంధించిన సిలబస్ వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ అలాగే ప్రతి ఒక్కదానికి కూడా మీకు నోట్స్ అనేది ఉంటుంది, ఓకే, బీఎడ్కి సంబంధించి. సో ఏ వీడియోని కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. సో ఇవాళ క్లాస్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ మనకి, క్రింది వాటిలో SC, ST, OBC మరియు మైనారిటీ వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించు పథకం ఏది? ఆప్షన్ ఏలో ఏమిచ్చారు? నేషనల్ ఫెలోషిప్ స్కీమ్. ఆప్షన్ బిలో మేధావుల కొరకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్. ఆప్షన్ సి చూసుకున్నట్టయితే PMG దిశ. తర్వాత ఆప్షన్ డి చూసుకున్నట్టయితే ఉజ్వల స్కాలర్షిప్ యోజన. సో ఇవన్నీ కూడా మనకి స్కాలర్షిప్కి సంబంధించిన యోజనాలు. సో ఇక్కడ ఏమడుగుతున్నారు మనల్ని? SC, ST, OBC మరియు మైనారిటీ వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్ అందించు పథకం ఏది అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అని అంటే ఆప్షన్ ఏ అవుతుంది, విచ్ ఈజ్ నేషనల్ ఫెలోషిప్ స్కీమ్. సో ఈ పథకం ప్రకారం మనకి SC, ST, OBC మరియు మైనారిటీ వాళ్ళకి స్కాలర్షిప్లను అందిస్తున్నారు. సో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, క్రింది వాటిలో గాంధీజీ ప్రవేశపెట్టిన నైతలీం ముఖ్య సూత్రాన్ని ఏది ఉత్తమంగా వివరిస్తుంది? సో మనకి నైతలీం అనేది బీఎడ్లో మనకు ఉంటుంది. సో గాంధీజీ గారే తీసుకొచ్చారు నైతలీం అనేది. సో దాంట్లో ముఖ్య సూత్రాలు అనేటివి ఉంటాయి కదా. సో దాంట్లో ఏది ఉత్తమంగా వివరిస్తుంది క్రింది వాణిలో అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చారు? ఒక నిర్దిష్ట వయసు వర్గం వారి కోసం రూపొందించిన పటిష్ట సిలబస్. సో ఒక సిలబస్ అనేది రూపొందించారు ఒక వయసు వర్గం వాళ్ళకి అనేసి ఫస్ట్ ఆప్షన్. ఆప్షన్ బిలో చూసుకున్నట్టయితే విద్యార్థుల నైపుణ్యంపై దృష్టి పెట్టడం. సో విద్యార్థుల యొక్క ఈ నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టాలి అనేసి సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే సి, స్వయం సమృద్ధిని పెంపొందించడానికి విద్య మరియు శారీరక పని యొక్క ఏకీకరణ. సో మన యొక్క సెల్ఫ్ ఈ డెవలప్మెంట్ని ఇంకా పెంచడానికి సో విద్య మరియు శారీరక పని యొక్క ఏకీకరణ ఎలా చేయాలనేసి ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పిల్లల శాస్త్రీయ మరియు సాంకేతిక అభివృద్ధిపై దృష్టి పెట్టడం. సో పిల్లల యొక్క ఈ శాస్త్రీయ మరియు సైన్స్ పరంగా ఈ అభివృద్ధి మీద దృష్టి పెట్టడం అనేది ఆప్షన్ డి. సరే, మరి క్వశ్చన్ ఏంటి? క్రింది వాటిలో గాంధీజీ ప్రవేశపెట్టిన నైతలీం ముఖ్య సూత్రాన్ని ఏది ఉత్తమంగా వివరిస్తుంది అనేసి ఇచ్చారు. సో ఏ ఆప్షన్ కరెక్ట్ మనకి? ఆప్షన్ సి అనేది, అంటే స్వయం సమృద్ధిని పెంపొందించడానికి విద్య మరియు శారీరక పని యొక్క ఏకీకరణ. సో కాన్సన్ట్రేషన్ అనేది, ఓకే. ఇక మూడవ ప్రశ్న చూసుకున్నట్టయితే, క్రింది వాటిలో విద్యా నాణ్యతకు ఒక కీలక సూచికగా పరిగణించబడనిది ఏది? సో ఫస్ట్ ఆప్షన్ మనకి కరికులం కంటెంట్ రిలవెన్స్. సెకండ్ ఆప్షన్ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి. థర్డ్ ఆప్షన్ అర్హత కలిగిన ఉపాధ్యాయుల సంఖ్య. ఫోర్త్ ఆప్షన్ ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం సమకూర్చు నిధులు. సో ఇక్కడ ఏమంటున్నారు మనకి? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? కరికులం కంటెంట్ రిలవెన్స్, అంటే కరికులంకి సంబంధించిన కంటెంట్ రిలవెన్స్. ఇంకా చూసుకున్నట్టయితే విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి, అంటే ఈ స్టూడెంట్ టీచర్ రేషియో. తర్వాత అర్హత కలిగిన ఉపాధ్యాయుల సంఖ్య, సో క్యాపబుల్ ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఉంది అనేది. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఒక్కో విద్యార్థికి ఈ ప్రభుత్వం కొన్ని నిధులు సమకూరుస్తుంది కదా, వాటి గురించి ఇచ్చారు. సో ఏమడుగుతున్నారు మనకి ఇక్కడ? విద్యా నాణ్యతకు ఒక కీలక సూచికగా పరిగణించబడనిది, అంటే ఏదైతే కాదు అనేసి అడుగుతున్నారు. సో మనకి తెలుగులో ఏంటంటే బడినది బడనిది. ఒక్క గుడి దీర్ఘం అటు వెళ్ళేసరికి మనం తప్పుగా చదివేసి తప్పు ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. సో కేర్ఫుల్గా చూసుకోండి, అందుకే ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. పరిగణించబడనిది అన్నారు, అంటే ఏదైతే కాదో దాని గురించి అడుగుతున్నారు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో ఈ కరికులం కంటెంట్ రిలవెన్స్ విద్యా నాణ్యతను చూపిస్తుంది, విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి కూడా ఉంది, అర్హత కలిగిన ఉపాధ్యాయుల సంఖ్య కూడా ఉంది. ఏది పరిగణించబడదు మనకి?
ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం సమకూర్చే నిధులు ఏవైతే ఉన్నాయో మనము విద్యా నాణ్యతకు సూచికగా పెట్టలేమన్నమాట. సో అందుకే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఏంటది? ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం సమకూర్చు నిధులు. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎన్సిఎఫ్ 2005 అన్నది విద్యలో దేని ప్రాముఖ్యతను నొక్కి వక్కారిస్తుంది? సో ఎన్సిఎఫ్ 2005 మనందరికి తెలిసిందే. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్సిఎఫ్ 2005 కానివ్వండి, ఎన్ఈపి 2020 కానివ్వండి, వీటి గురించి అడిగే అవకాశం ఉంటుంది. సో ఎన్సిఎఫ్ 2005 అనేది దేని ప్రాముఖ్యతను చూపిస్తుంది అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? బాలల కేంద్రీకృత విధానం, లేదా ఆప్షన్ బి పాఠ్య పుస్తకాలపై మాత్రమే దృష్టి సాధించండి. సో ఆప్షన్ సి జ్ఞాపకం ఉంచుకునే విధానాలు, ఆప్షన్ డి ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం. బాలల కేంద్రీకృత విధానం అని అంటే సో చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అనేసి మనం తీసుకోవచ్చు. అలాగే టీచర్ సెంటర్డ్ లెర్నింగా, లేదా ఈ పుస్తకాలపై దృష్టి పెట్టడమా, లేదా మెమరైజేషన్ మీద దృష్టి పెట్టడమా అనేసి అడుగుతున్నారు ఎన్సిఎఫ్ 2005 అనేది. సో ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ? సో ఖచ్చితంగా మనకి బాలల కేంద్రీకృత విధానమే కరెక్ట్ అవుతుంది. ఓకే, ఎన్సిఎఫ్ 2005లో ఈ పిల్లల పట్ల ఫుల్గా వాళ్ళ సైడే ఉందన్నమాట ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ క్వశ్చన్ ఇవాళది. ఎన్ఈపి 2020 4 మూల స్తంభాలలో ఒకటి కానిది ఏది? సో ఏమంటున్నారు ఇక్కడ మనకి? ఎన్ఈపి 2020లో మనకి 4 మూల స్తంభాలు ఉన్నాయి. దాంట్లో 3 ఇచ్చారు, ఒకటి ఇవ్వలేదు. సో అదేంటి అనేది అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఏంటి? అందుబాటు, అంటే యాక్సెస్ ఉండడం, విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సమానత్వం, అందరికీ సమంగా ఉండడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాణ్యత, క్వాలిటీ విద్య అనేది ఉండడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సమగ్రత, ఇంటిగ్రేషన్ అనేది ఉండడం. సో ఎన్ఈపి 2020 ప్రకారం 4 స్తంభాలు మనకి ఇవ్వడం జరిగింది. వాటిలో ఈ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏది కాదు, ఏది 4 స్తంభాల్లో ఒకటి కాదు అనేసి అడుగుతున్నారు. సో ఏది మనకి కరెక్ట్ అవుతుంది? సో ఆప్షన్ డి అనేది సమగ్రత అనేది మనకి ఈ 4 స్తంభాల్లో ఒకటి కాదు. సో క్వశ్చన్ చదివేటప్పుడు కూడా చాలా ఈ కాన్సన్ట్రేషన్ తోటి ఒక్కో పదాన్ని చూస్తూ చదవాలి. ఎందుకు అనంటే కానిది ఏది అని అడిగినప్పుడు మీరు అయినది పెట్టొచ్చు తొందరలో, టైం లేదు అని చెప్పేసి. సో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. కానిది అడుగుతున్నారా, కావాలన్నది అడుగుతున్నారా, లేనిది అడుగుతున్నారా, ఏది ఆడ్ అని అడుగుతున్నారా, లేదా అన్నిట్లలో ఉన్నది అడుగుతున్నారు. ఇవన్నీ కొంచెం ఈ పదాలు ఉన్నాయి చూడండి, కానిది, ఉన్నది, లేనిది, ఇలాంటి పదాలని చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయాలనుకుంటే. సో అందుకే ఈ క్వశ్చన్ అనేది ప్రొవైడ్ చేశాము, కానిది అనేసి. ఓకే, సో ఈ ఎన్ఈపి 2020కి సంబంధించిన పూర్తి వివరాలు కానివ్వండి, ఎన్సిఎఫ్ 2005కి సంబంధించిన ఈ వివరాలు కానివ్వండి, మిస్ కాకండి, పూర్తిగా నేర్చుకోండి. సో ఇప్పుడే కాదు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఇది యూజ్ అవుతుంది. సో ఇది ఇవాళ క్లాస్. ఇవాళ క్లాస్లో కొన్ని డివైఈఓకి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చేశాము. సో ఈ క్వశ్చన్స్ అనేటివి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఇలాంటి వీడియోస్ చాలా వరకు వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.